కాబట్టి అలా మొహమాట లేకుండా చెప్తే అది వేరే విషయం. ఏది ఏమైనా మానవ కళ్యాణంలో రెండో భోజనానికి అని పిలిస్తే వెళ్ళడం ధర్మం. కానీ దేవతల కళ్యాణంలో యాచించి ప్రసాదం తినమన్నారు. ఇంత ప్రసాదం పెట్టండి అని అడగాలి. అందువల్ల ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ కళ్యాణం చూసే హక్కు ఉంది, ప్రసాదం అడిగే హక్కు ఉంది. ఆఖరిని మీ అందరి చేత కూడా పోయిస్తున్నట్టున్నారు కదా, అక్షతలు తలబరాలు పోయిస్తారు. ఈ తలబరాల ప్రసాదం సాయంత్రం ఇవ్వబడతాయి. సాయంత్రం ఇక్కడ నా దగ్గర పెడతారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదం ఇస్తాం. ఈ కళ్యాణాక్షతలు నమ్మిన వాడికి నమ్మినంత ఎన్నో రకాల శుభాలను కలగజేస్తాయి. ఈ సాయంత్రం పురాణానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కళ్యాణాక్షతలు సాయంత్రం ప్రవచనం అయిన తరువాత అప్పుడు ఇవ్వబడతాయి. ఎన్ని కళ్యాణములు చేసినా స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా కనపడుతూ కళ్యాణమూర్తిగా ఉంటాడు. అందుకే ఆయన గురించి కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అనే ఒక శ్లోకం బ్రహ్మాండ పురాణం రచించి ఇచ్చింది. కళ్యాణ అద్భుత గాత్రుడట ఆయన శరీరం మంగళప్రదమైన శరీరం, అద్భుతాన్ని కలిగించే శరీరం. కళ్యాణం అంటే శుభం. ఆ రూపం ఎప్పుడు శుభరూపం. ఆ రూపంలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. చూచేవాడికి ఇంకా 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 ఆశ్చర్యం కలిగించే రూపం అది. అటువంటి రూపం ఈ పద్మపురాణ ప్రవచన సమయంలో మనకి కన్నుల పండుగ రోజు దర్శనమిస్తున్నది. ఈ వైపున శ్రీదేవి, ఆ వైపు భూదేవి ఇద్దరు ఉన్నారు. శ్రీదేవి లేకపోయినా భూదేవి లేకపోయినా మనం ఉండలేము. లక్ష్మి లేకపోతే సంతోషం ఉండదు, ఖర్చులకు డబ్బు ఉండదు, అరగదు, నిద్ర పట్టదు. ఇవన్నీ లక్ష్మి. లక్ష్మిని కోరుకుని భూమిని వదిలిపెడితే బతకలేము. భూమి మీద ఉన్నంతకాలం భూమి కావాలి. భూదేవి ఇంకా చాలా అవసరం. అందుకని ఇంత లక్ష్మిని భూదేవి మీదే పెడుతున్నాం కదా. ప్రవచన మండపం కట్టాలంటే భూదేవి కావాలి తప్ప ఇంకోళ్ళు ఎవరు కావాలి? కాబట్టి ఇద్దరికి అవినాభావ సంబంధం. ఒకే శక్తి శ్రీదేవిగా భూదేవిగా రెండు రూపములు ధరించి స్వామి అని పిలువబడే ఒక పురుష రూపం పక్కన నిలబడి ప్రజలని అనుగ్రహిస్తున్నది. ఈ పద్మపురాణంలో భూమిఖండంలో యయాతి మహారాజు గారి చరిత్రని పిప్పలుడు అని పేరు కలిగినటువంటి ఒకానొక విద్యాధరునికి అంతటా తిరిగి నేను మహాత్ముడైపోయానని అహంకరించిన ఆయనకి కుండలుని కొడుకు సుకర్ముడు చెబుతున్నాడు. మళ్ళీ ఈ కథంతా వేణుడు అనేటటువంటి మహారాజు గారు పునర్జీవితుడయ్యాక ఆయనకి విష్ణువు చెబుతున్నాడు. చెబుతున్నది విష్ణువు వేణుడికి, సుకర్ముడేమో పిప్పలునికి, నేను మీకు. ఇది కథాక్రమం. ఈ కథంతా కూడా ఇప్పుడు మాతృపితృతీర్థం, మాతాపితరులే తీర్థం అని చెప్పే కథే. అందులో భాగంగా కర్మల పరిపాకం అంతా వచ్చింది యయాతి కథలో. ఏవి పాపాలు, ఏవి పుణ్యాలు, నరకాలు ఏమిటో, స్వర్గాలు ఏమిటో ఇప్పటివరకు కొంతవరకు విన్నారు. ఇవి విన్నప్పుడు అందరిలోనూ కూడా ఇంకా రేపటి నుంచి ధర్మబద్ధంగా నడుచుకుందాం, నరకానికి వెళ్ళకూడదని అనిపించింది. మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళగానే మర్చిపోతాం. కాకపోతే మన అదృష్టం ఏంటంటే ఇది విని భయపడక్కర్లా. ఈ పురాణ శ్రవణము ద్వారా ఇంతవరకు చేసిన పాపములన్నీ పటాపంచలవుతాయి. అందుకని శ్రవణమే ఈ పాపములకు ప్రాయశ్చిత్తం. అందువల్ల మానవుడు వీలున్నంత వరకు ఇటువంటి దివ్య కథలని, పురాణ కథలను వింటూ ఉండాలి. ఇదిగో నేను అడుగు చెప్పాం కదా, ఎవరెవరు ఏమేం చేయాలో, అనాథ శరణాలయాలు కట్టించడం, ధర్మ కార్యక్రమాలు చేయటం, ఇలాంటి వాళ్ళు ఉత్తమ లోకాలకు వెడతారు. ఒకవేళ వాళ్ళు యమలోకానికి వెళ్ళినా యమునికి అతిథులై సుఖముగా వెడతారు. ఇక అక్కడి నుంచి పరమపాపాత్ములైతే అలా వెడతారు. జీవితంలో ఎప్పుడూ సక్రమంగా అన్నదానం చెయ్యక, జలదానం చెయ్యక, ఒక్కనాడు కూడా పెద్దలని సేవించక, ఆలయ దర్శనం చేయక, పెద్దలు చెప్పేటటువంటి పురాణాదులు వెనక స్వేచ్ఛగా తిరిగి మహాపాపాలు చేసినటువంటి దుర్మార్గులు చచ్చిపోయే ముందు ముగ్గురు యమకింకరులు కనపడతారు. ఈ కింకరులు ముగ్గురు ఎలా ఉంటారు? నాలా అందంగా ఉంటే పర్వాలేదు, మహాభయంకరంగా ఉంటారు. భేకరాకారులు, నల్లగా దుబ్బుల్లాగా ఉంటారు. ఇంతంత ముక్కులు ఉంటాయి, రోట్లో కూరలు ఉంటాయి, యమ పాశాలు చేతిలో పుచ్చుకొని
కత్తులు పుచ్చుకుని ముఖాల మీద జడిపిస్తారు. అసలే వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రాణం పోయే ముందు యమకింకరులు వచ్చి, ఎరా ఇన్నాళ్ళు భూలోకంలో ఉండి ఎన్ని పాపాలు చేసావో, మమ్మల్ని చూస్తే భయం వేస్తుందా అని కత్తులు ఇళ్ళ ముందు కళ్ళ ముందు తిప్పుతారు. ఈ దుర్మార్గుడికి గెదగెదలాడిపోతూ ఉంటుంది ప్రాణం. నాలుగు బయటకు వస్తుంది, దాహం వేస్తుంది, నోరు పిడచగట్టుకుపోతుంది. అప్పుడు వాడు దీనంగా అటు ఇటు చూస్తాడు, కానీ నోట్లో నీళ్లు పోసేవాళ్ళు ఉండరు. ఆ సమయంలో ఒక ఉద్ధరిని తీసుకుని తులసీ దళము మంచినీరు కలిపినటువంటి తీర్థాన్ని తులసీ తీర్థం అంటారు. ఆ తులసీ తీర్థం నోట్లో పోస్తే కొంత ఉపశమనం అవుతుంది. మన అదృష్టం బాగుంటే తులసీ తీర్థం వల్ల యమకింకర బాధ లేకుండా స్వర్గలోక మధ్యలో అకాలు కడతాం. కానీ నీ నోట్లో తులసీ తీర్థం పడాలంటే నీ జీవితంలో తెలిసి తెలిసి పుణ్యం చేసి ఉండాలి. పాపాత్ముడు కదా వీడు. ఈ పాపాత్ముడి దగ్గరికి వచ్చారు యమకింకర్లు. వీడు మహాపాపాలు చేస్తే ఇంక వీడి నోట్లో తులసీ తీర్థం పడిపోస్తాడు. వీడు బతుకున్నంతకాలం రాత్రిపూట తీర్థాలు పుచ్చుకున్నాడు బెల్ట్ షాపుల దగ్గర. ఆ తీర్థం తప్పిన నోట్లో తులసీ తీర్థం పోసేవాడు ఉండడు. పోని ఒక్కనాడైనా పద్మాకర్ గారు పురాణానికి వచ్చాడా? శనివారం పూట, ఆదివారం పూట మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటే, అందులో ఆదివారం కళ్యాణం జరుగుతుంటే కూడా ఇంట్లో కూర్చున్నాడా? అందుకని వీడు బతికే క్షౌర కళ్యాణమే. అదే కొన్ని పాపాలు చేసినప్పటికీ ఎప్పుడైనా ఇలాగా కళ్యాణం చూసి పురాణం వింటే అప్పుడు ఏమవుతుందట, ఇంట్లో ఎవరో ఒకరికి వీడు చచ్చిపోతున్నాడు, నోరు బయట పెట్టాడు, నాలుగు బయటకు వస్తుంది, నోరు ఎండిపోతుంది, నోట్లో తులసీ తీర్థం పోద్దామనే కోరిక వస్తుంది. ఆ తులసీ తీర్థం నోట్లో పడిందా ఇక వాడి జాతకం మారిపోయినట్టే. ఈ ప్రపంచంలో మహాప్రాయశ్చిత్తమైనటువంటి కర్మ తులసీ తీర్థం. పరమ పాపాత్ముడికి ప్రాయశ్చిత్తం తులసీ తీర్థం అన్నారు. ఎక్కువసేపు కూడా అక్కర్లేదట. కేవలం నిమిషములో సగభాగమైన పంచపాత్రలో నీళ్లలో తులసీ దళం నానవేసి ఆ తులసీ దళంతో ఉన్న నీరు ఉద్ధరణితో తీసుకుని గోవింద గోవింద గోవిందాని కానీ నారాయణాని కానీ అంటూ నోట్లో ఆ తీర్థం పోస్తే ఈ దుర్మార్గుడి పాపాలన్నీ పటాపంచలేకపోతాయి. ఎంత అదృష్టవంతుడు అవుతాడండి. అందుకే అభ్యాసం చెయ్యాలి మనం. ఇలాంటివి జరగడానికి ఇంకో చిట్కా కూడా చెప్తాను మీకు. రోజు తులసీ తీర్థం తీసుకోండి. రాత్రిపూట రాగి పాత్ర తీసుకోండి, అందులో కాసి నీళ్లు పోయండి, 3 తులసీ దళాలు అందులో వేయండి. పొద్దుటికి నానుంటాయి కదా, ఈ తులసీ దళంతో పాటు ఆ నీరు తాగండి. గ్యాస్ ట్రబుల్ పోతుంది. ఆ తులసీ దళం తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఓ పావు గంట అయ్యాక అప్పుడు మీ ఇష్టం, కాఫీ తాగుతారో కాఫీ తాగుతారో టీ తాగుతారో మీ ఇష్టం. ముందు కాఫీ కంటే ముందు ఇది తాగండి. ఇలా కొంతకాలం తులసీ తీర్థం ప్రొద్దుట లేచి తాగినటువంటి వాడు ఉంటాడే, వాడి శరీరంలో దేవతల యొక్క శక్తులు ప్రవేశిస్తాయి. ఈ దేవతల శక్తుల వల్ల ఏమవుతుందన్నమాట, వార్ధక్యంలో ప్రాణాపాయ స్థితిలో తులసీ తీర్థం తీసుకోగలుగుతాడు ఈ అభ్యాసం వల్ల. నిత్యం తెలియకుండా రామ 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 అన్నటువంటి వాడు చూడండి, ఎప్పుడు వీలుంటప్పుడు రామ అంటాడు లేదా, వాడు అనాలోచితంగానే రామ అంటున్నాడంటే అభ్యాసం చేశాడు. అలాగే అనాలోచితంగానే తులసీ తీర్థం తీసుకోవాలంటే దానికి వాడు చేయవలసిన పని ఏమిటనమాట, రోజు ఉదయం పూట పరగడుపున కాస్తంత తులసీ తీర్థం తీసుకోవడం. అప్పుడు ఏమవుతుంది, ఈ తులసీ తీర్థం వల్ల వార్ధక్యంలో దుర్మరణం పాలు కాడు. యమకింకరులు వచ్చినా ఈ తీర్థమహిమ వల్ల దూరంగా వెళ్ళిపోతారు. తులసి, సాలగ్రామము, శివలింగము, స్ఫటికము, రుద్రాక్ష ఇవి యమకింకరులకు అతి భయంకరమైనవి అన్నారు. యమకింకరులు ఒడిగిపోవాలంటే ఏముండాలి, ఇంట్లో తులసి ఉండాలి, రుద్రాక్ష ఉండాలి, స్ఫటికం ఉండాలి, సాలగ్రామం ఉండాలి, శివలింగం ఉండాలి. వీటిలో ఏదున్నా పర్వాలేదు, వీటిలో ఒక్కడున్నా ఇంకా యమకింకరులు ఆ వైపుకు రమ్మన్నా పొరపాటు కూడా రారట. అందుకని పూర్వకాలంలో ఇంట్లో తప్పనిసరిగా సాలగ్రామము శివలింగము 2 ఉండేవి. తులసి మొక్కలు గుమ్మం దగ్గర పెంచేవారు. కాకపోతే పెంచడమే కాదు, వాటి మీద భక్తి కూడా ఉండాలి. ఇంట్లో ఓ నాస్తికుడు ఉన్నాడు, ఎవడో కమ్యూనిస్ట్ గాడు, వాడు రోజు పెళ్ళాని నీ మొహం తగలే శివలింగం పెట్టావు సాలగ్రామం పెట్టావు అని తిట్టాడు అనుకోండి, వాడికి వీటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు. మీకు చేతిలో టిక్కెట్ పెట్టినా ఈ టిక్కెట్ పుచ్చుకొని ఫ్లైట్ ఎక్కితే కదా ఉపయోగం. టిక్కెట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎయిర్పోర్ట్లో లోపలికి వెళ్ళరు, బయట కూర్చుంటే ఫ్లైట్ వెళ్ళిపోతుంది, వీడు ఇక్కడే ఉంటాడు. అందువల్ల సాలగ్రామాదులు ఎంత గొప్పవైనా వాటి మీద శ్రద్ధ లేకపోతే వాళ్ళే ఉపయోగం లేకుండా అయిపోతాయి, నిరుపయోగం అయిపోతాయి. అందుకని పూర్వకాలంలో
మన పెద్దలు నాయన ఇవన్నీ ఇంట్లో ఉంచండిరా, పూజించండిరా, ఈ అభ్యాసం వల్ల యమకింకర దర్శనం కాదు అనేవారు. దీంతోపాటు నిత్యం మీ పిల్లలకి ఏదో ఒక్క నామం నేర్పండి. రోజు రామ 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 అనిపించండి, లేదా నారాయణ 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 అనిపించండి, శివ 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 అనిపించండి. వాడు అన్నం తిరుగుతున్నా వాడు ఆ నామాన్ని ఉచ్చరించగా ఉచ్చరించగా ఉచ్ఛ్వాస విశ్వాసములే నామమయం అయిపోతాయి. అప్పుడు ఏమవుతుందన్నమాట, వాడికి యమకింకరుడు చూడగానే ఒక్కసారి కంగారులో ఏ పెళ్ళమో గుర్తుకురాదు, ఏమే అండవు, నీ మొహం తగలయ్యారు అప్పుడు అండవు, నిన్ను బాయ్కాట్ చేస్తాను, కట్ చేస్తాను అండవు. ఎందుకని ఈ రామ 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 అలవాటు అవుతాయి కదా, అందుకని రామానో నారాయణనో శివ అంటాడు. ఇంకా ఈ నామస్మరణ వినగానే యమకింకర్లు వణిగిపోయి ఇంకా ఇంటికి రమ్మంటే రారు పొరపాటు కూడా. మీరు పిలిచినా సరే రాము అని పారిపోతారు. అప్పుడు యమభీతి ఉండదు. అందువల్ల ఎప్పుడు ఏం చేయాలన్నమాట, ఇటువంటి అభ్యాసం చేయించాలి. యముడు నన్నేం చేస్తాడన్నాడండి మార్కండేయుడు. ఎంత దర్జాగా చెప్పాడో తెలుసా, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమ. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తున్నాను, ఈ యముడు నన్నేం చేయగలడు అన్నాడు ఆయన. అందువల్ల అలా చెయ్యాలి. ఇక చెయ్యనటువంటి దుర్మార్గుల కర్మలు ఎలా ఉంటాయి, దారుణాకారులైన యమకింకరులు ముగ్గురు వస్తారు. ఆ ముగ్గురు కింకర్లకి రోట్లో కూరలు ఉంటాయి, ఇంత పెద్ద ముక్కు ఉంటుంది, పెద్ద పెద్ద కళ్ళు, భయంకరమైన జుట్టు. ఆ జుట్టు కూడా ఏతాకులో ఇనప ముళ్ళో పెట్టినట్టుగా ఉండే జుట్టట. కొంతమంది జుట్టు ఉంటుంది చూసారా మీరు, ఆ జుట్టులో ఉండదు, ఇలా పైకి లేచి ఉంటాయి వెంట్రుకలు ఏంటో. ఆ వెంట్రుకలు చూడడానికి ఎలా ఉంటాయి అన్నమాట, ఎవడన్నా ముళ్ళ కిరీటం పెట్టాడా లేక ఏతాకులు పట్టుకొచ్చి పెట్టాడా అన్నట్టుగా ఉంటుంది. అలా నెత్తి మీదకి పొడుగ్గా ఉండే వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకలతో అతి భయంకరకారులుగా యమకింకరులు దర్శనమిస్తారు, వీడు పాపాత్ముడు అవడం వల్ల. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, కత్తులు జడిపిస్తారు, యమపాశాలు అలా విసురుతారు. అప్పుడు వీడు వణికిపోతూ ఉంటాడు. ఆ సమయంలో వాడి నోట్లోంచి భార్యని పిల్లల్ని పిలుద్దామని ఒక కోరిక వచ్చి అని నోరు తెరుస్తాడు, కానీ మాట రాదు బయటికి. నీరసంతో కళ్ళు తిరిగి ఫిట్ వచ్చి పడిపోయిన వాడి నోట్లోంచి మాట రానట్టుగా అయిపోతుంది అన్నమాట. ఎలుగెత్తి అరుద్దాం అనుకుంటాట, లోపల మనస్సులో అరుస్తాడు, కానీ నోట్లోంచి బయటికి రాదు కదా. అందుకని వీడేంటో కంగారు అడుగుతున్నాడు అనుకుంటారు తప్ప వాడు తమను పిలుస్తున్నాడనే ఊహ తెలియదుటండి పాప వాళ్ళకి. పిచ్చి వర్షాలు ఏంట్రా మీ నాన్నకి అంటుందిట పెళ్ళాం కూడా. ఆ టైంలో కొడుకుల్ని పిలిచి కూతుళ్ళని పిలిచి, మీ నాన్నకి అన్ని పిచ్చి చేష్టలు వచ్చేసి ముసలాడు అయిపోయి చంపేస్తున్నాడు, ఏమిట్రా అలా అంటాడు అంటుంది పాపం భార్య. ఇంకా పిల్లలు కూడా, ఈ నాన్నకి ఎప్పుడు అంతేనమ్మా, బతికున్నంతకాలం డబ్బు డబ్బు అన్నాడు, డబ్బంతా తగలేశాడు, మాకు రూపాయి ఇచ్చాడు కాదు అని వాళ్ళు విసుక్కుంటారు. ఎందుకంటే వాడు పార్టీ కనుక. ఈ స్థితిలో ఉండగా మలమూత్రాలు విడిచిపెడతాడు, తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాయి. అక్కడ రాస్తారు కదా హీ షీ అని బాత్రూముల దగ్గర, అక్కడ హీ లేదు షీ లేదు, ఉన్నది ఒకటే మంచం మీదే. అందరూ ఇసి అంటూ ఉంటే హీ షీ మర్చిపోయి అలా అలా అరుస్తాడు. నోట్లోంచి లాలాజలం వస్తుంది, ముక్కుల్లోంచి ఒక విచిత్ర దరిద్రమైన దుర్వాసనతో కూడిన ద్రవం వస్తుంది. ఆ సమయంలో భగవన్నామం ఏం చేస్తాడండి, భయంతో వస్తుంటే రామాని ఏమంటాడు, వణికిపోతుంటే ఏం గుర్తుకురావు. అప్పుడు క్రమముగా వాళ్ళు ఈ పాశం వేసి లోపల ఉన్న ఆత్మని ఒక్క దెబ్బకు బయటికి లాగేస్తాడు. నిజం చెప్పాలంటే మనం మంచినీళ్ళు కూడా అంత గడగడ తాగలేము. అంత మంచినీళ్ళు తాగినంత సులభముగా సునాయాసంగా ప్రాణవాయువులు టక్కున లాగేస్తారు. ఈ యమపాశంలో పడగానే మన శరీరం మీద అది ఎవరికి కనపడదంటే మనకే తెలుస్తుంది చచ్చేవాడికి. నేను చెప్పేది పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు మన శరీరం అంతా ఒక చైతన్యం ఉంటుంది, కదలిక. ఆ చైతన్యం అంతా ఎక్కడో ఒక చోట కేంద్రీకరింపబడుతుంది చచ్చిపోయే ముందు. అందుకే కొంతమందికి చచ్చే ముందు కాళ్ళు చేతులు చచ్చుపడిపోతాయి, ఏం ఉండదు. యమకింకరులు ఏ ప్రాంతము నుంచి మన ప్రాణం బయటికి తీస్తున్నారో అక్కడికి వచ్చి పడతాయి. అనగా ఒక్కొక్కడికి కళ్ళల్లోంచి ప్రాణం పోతుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడనమాట, కళ్ళు తెరుస్తాడు. ఇక కళ్ళు ఎంత గింజుకున్నా ముయ్యలేము, అతి కష్టం మీద మూసినా కొంచెం తెరుచుకునే ఉంటాయి. అంటే వాడి ప్రాణం ఎక్కడి నుంచి పోయింది, కళ్ళల్లోంచి. ఆ కళ్ళ దగ్గరికి మొత్తం ప్రాణం కేంద్రీకరించి అక్కడ తాడేసి బర్రును లాగుతారు. ఒక్కొక్కడు ఏం చేస్తాడనమాట, ముక్కుల్లోంచి ప్రాణం విడిచిపెడతాడు. ముక్కుల్లో చిన్న గాలిలో రసమో వస్తుంది, ఏటో దరిద్రపు రసం దుర్వాసనతో, అందులోంచి ప్రాణం పోతుంది. అందుకే ముక్కుల్లో దూది కూడా పెడతారు ఈ వాసన భరించలేక. చెవుల్లోంచి కొందరికి పోతుంది,
మరికొంతమందికి నోట్లో అంచిపోతుంది, అలా నోరు తెరుస్తాడు, ఇహ ముయ్యడు. సాధారణంగా భోజనం చేయడానికి నోరు తెరిచినప్పుడు మళ్ళీ మూస్తూ ఉండాలని అంటాం, అక్కడ నవలడాలు ఉండవు. ఇక నోరు అలా తెరుచుకుని ఉంటాడు, ఢామ్ అంటాడు. మరి కొంతమంది మహానుభావులు ఉంటారు, పుణ్యం మరీ ఎక్కువైపోయింది వాళ్ళకి. ఇక్కడ పుణ్యం అంటే ఏమిటో చెప్పక్కర్లే, వ్యంగ్యం, అంత పాపాత్ములు. అటువంటి వాడు డాష్ కడతాడు మూత్రానికి, ఢామ్ అంటాడు, అంటే మూత్ర రంధ్రంలోంచి అందులో చెడిపోయింది ప్రాణం వాడికి. అది కొంచెం నీచమైన మరణం. మరికొంతమందికి మలద్వారం నుండి ప్రాణం పోతుంది, అందుకే వాడికి ప్రాణం పోయే ముందు ప్రమోషన్స్ వస్తాయి, మోషన్స్, ఇక అందులోంచి ప్రాణం పోతుంది. ఇవి కొంచెం చెప్పడానికి వీల్లేదుగా తప్పక చెప్పట్లేదు, మరి ఇక్కడ ఉన్న రాశాడు కాబట్టి. ఇవన్నీ అధోద్వారాలు. ఇక్కడ ప్రాణమును కేంద్రీకరించి అక్కడ నుంచి యమపాశంతో యమకింకర్లు ప్రాణం బయటికి లాగుతారు. అలా శరీరం నుంచి ప్రాణం రాగానే శరీరం క్రమంగా చైతన్యం కోల్పోయి అలా ఎండుకట్టి అయిపోతుంది. ఇంకా జనమంతా పోయాడో అని ఏడవడం మొదలెడతారు. ఈ ఏడ్చేవాళ్ళు రెండు రకాలు. నిజంగా ప్రేమతో చచ్చిపోయాడని ఏడ్చేవాళ్ళు కొందరైతే, దిక్కుమన్నాడు వీలునామా రాయకుండా చచ్చిపోయాడో, వీలు లేదు, నామా లేదు, ఆస్తి ఎవరికి వెళ్ళాలో తెలియదని ఏడుస్తారు. అదే ఏ తల్లిలో చచ్చిపోయింది అనుకోండి, ఆ పక్కన కూతురు, అమ్మ మెడలో గొలుసు ఎవరికి వస్తుంది, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎవరికి వస్తాయి, ఈ ఏడుపు ఎక్కువైపోతుంది తప్ప వీళ్ళు పోయారని ఏడ్చే వాళ్ళు ఉండరు. నాకు చాలా నవ్వు వస్తుంది అనమాట. కర్మకాండలు ఎలా చేద్దాం, దానికి డబ్బులు ఎలా వస్తాయని కాదు, ఈ గొలుసు ఎవరికి వస్తుంది, ఉంగరం ఎవరికి వస్తుంది, దుద్దులు ఎవరికి ఎడతాయి, అమ్మ అకౌంట్లో డబ్బు కూతుళ్ళకి రావాలని చెప్పేటవాడు. అందుకని ఈ కూతుళ్ళు కూడా ఇది. ఈ మధ్యలో కొడుకులు ఏం చేస్తారు, మొత్తం తనుపే పట్టుకుపోతే కర్మకాండ ఎవరు చేస్తారు అని వాళ్ళు గొడవ. ఈ గొడవలకి కర్మకాండలు ఎవరు చేస్తాడండి, తగలబెట్టడం కూడా మానేశారు ఈ మధ్య. తెలుసా ఎంత దారుణమో. కొంతమందికి ఇంట్లో అందరూ ఉంటారు, దహన సంస్కారాలు బయటి వాడు చేయవలసి వస్తుంది. సరిపల్లేని ఒక గ్రామంలో ఒక ఆవిడ చచ్చిపోతే కొడుకులు ఇద్దరూ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళకపోతే మా నాన్నగారు ఇంకొక వాళ్ళు కొంతమంది కలిసి ఏది పిల్లలు ఎదురుగుండా ఉండగా దహనం చేయవలసి వచ్చింది. ఒక ఆయనేమో నాకు అనారోగ్యం, గుండె వీక్ అంటాడు. మా అన్నయ్యకు గుండె వీక్ కనుక నాకు గుండు వీక్ అన్నాడు రెండు. ఆయనకి గుండు, ఈయనకి గుండె. ఇంకేముంది, ఇంకా పెళ్ళాలు ఏమంటారు, మా ఆయనలు వీక్ అండి, వాళ్ళకి సేవ చేసి చేసి మేము కూడా అంటున్నాం, మేము వీక్ అంటారు. ఈ వీక్ అంతా పీక్కి ఎడుతుంది. ఇంకేం చేస్తారు, ఎవడో ఒకటి దారిపడి తగలేస్తారు. ఎంత దుర్మార్గులు ఈ మానవులతో అండి. తల్లి తండ్రి మరణిస్తే వారి శవాన్ని చచ్చిపోతున్న మోసుకెళ్ళి తగలబెట్టేవాడు ధన్యాత్ముడు, వాడికి చావండి. నిజంగా చెప్తాను నేను. తల్లిదండ్రుల శవదహనం కంటే గొప్ప పుణ్య కార్యక్రమం ఉందండి. వాళ్ళు శరీరం విడిచిపెట్టారు, విడిచిపెట్టిన తర్వాత కష్టపడి వెళ్ళాలి, ఇష్టపడి వెళ్ళాలి. ఎంతో దుఃఖం లోపల ఉంటున్నా సరే దిగమింగుకుని తాము చేయాల్సిన పని ఇతరుల చేత ఇస్తారా? ఎంత నీచులైనటువంటి సంతానానికన్నా ఆ తల్లిదండ్రులు ఎంత దురదృష్టవంతులు అనిపిస్తుంది అన్నమాట. ఈ తల్లిదండ్రుల పాపం కూడా అది. అసలు తండ్రి శవాన్ని లేక తల్లి శవాన్ని అసలు అదంటారు అనాథ ప్రేతం అన్నాడు. ఇందులో ఒక అనాథ ప్రేత, దిక్కులేనటువంటి ప్రేతాన్ని మోస్తున్నాం అనుకుందాం. కాసేపు ఒకడెవడో చచ్చిపోయాడు, అదృష్టం బాగుంటే తల్లిదండ్రుల యొక్క శవాన్ని కొడుకు మోసాడు, లేకపోతే ఇంకెవరో బంధువులు మోసారు, లేదా వాడెవడో దిక్కుమాలిన శవమే కావచ్చు కాక. కానీ ఈ శవదహనం కోసం శవమును శ్మశానమునకు పట్టుకుపోతున్న వాడికి పదే పదే అశ్వమేధ ఫలం లభేత్, అడుగడుగులకు అశ్వమేధ ఫలితం వస్తుంది. అది మర్చిపోయి అసలు వెళ్ళడమే మానేశారు, తగలబెట్టడం లేదు. ఇంకొకటి, ఇప్పుడు ఈ హైదరాబాదులో ఈ మధ్యకాలంలో చాలామంది శిష్యులు నా దగ్గర మొరపెట్టుకుంటున్నటువంటి ఒక బాధాకరమైన విషయం. అపార్ట్మెంట్లో ఎవరైనా చచ్చిపోతే చచ్చిన శవాన్ని కింద ఉంచనివ్వట్లేదట. అలా ఉంచనివ్వకుండా ఉన్నటువంటి ఆ అపార్ట్మెంటుల్లో ఉన్నవాళ్ళు, ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వీళ్ళందరూ 1,00,000 సంవత్సరములు కుంభీపాక నరకం అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఈ ముక్క కట్ చేసి స్పెషల్గా పెట్టండి. ఎందుకో తెలిసిన, ఎవడైనా చచ్చిపోతే ఆ శవాన్ని ఆ ఇంటి దగ్గర ఉంచడానికి అనుమతి ఇచ్చినటువంటి వాడు సకల పాప ప్రక్షాళితుడై నరకానికి వెళ్ళడండి. ఎందుకంటే శవం అది, ఆ రోజు నుంచి అది పవిత్రం. ఇవాళ వాడు తెచ్చాడు, రేపు నువ్వు చావ్వా. కాబట్టి అపార్ట్మెంట్లో ఎవరైనా చచ్చిపోతే ఇక్కడ ఉంచొద్దు, బయటికి గెంటేయండి, బయట ఎక్కడో సత్రంలో కార్యక్రమం చేసుకోండి అనకుండా
ఒక ప్రాంతం వాళ్ళ కోసం కట్టెను కట్టి కాసేపు శవాన్ని అక్కడ ఉండనిచ్చి కార్యక్రమాలు 10 రోజులు అక్కడ చెయ్యనివ్వండి. ఇలా చెయ్యనిస్తే మీరు యజ్ఞములు చేసిన ఫలితం పొందుతారు, భయంకర పాపాల నుంచి విముక్తి పొందుతారు. దానివల్ల యమలోకంలో క్రూరమైన నరకాలు పొందరు. కాబట్టి ఇక మీదటైనా బాగుపడండి. మేమైతే ఎవ్వరు మా ఇళ్లల్లో అద్దెకున్నా సరే వాళ్ళ కోసం ఉండనిచ్చేవాళ్ళం. ఇప్పుడు హైదరాబాద్లో ఒక మా ఇంట్లో ఉండేవాడు ఒక ఆయన పోయాడు. వాళ్ళ పిల్లల్ని హాయిగా ఇంట్లోనే చూసుకోండి అన్నాం, కిందే పడుకోబెట్టండి అన్నాం. అది మంచి పని చేయాలి, అలాంటి మంచి పని చేయాలి. శవాన్ని అన్యాయంగా బయటికి గెంటేయకూడదు. ఎందుకు ఈ దురాచారం వచ్చిందో తెలియదు, ఎవడో ఒక మూర్ఖుడు కలిగించాడు దాన్ని. ఇంకా అక్కడి నుంచి ఆ మూర్ఖుడి యొక్క ప్రచారంలో గడిపోయింది. ఎప్పుడూ శవం పాపిష్టిది కాదు. ఏమంటే ఈ జనాన్ని ఎప్పుడన్నా మీరు దుమ్ము గట్టిగా దులపాల్సిందే. కొంచెం గట్టిగా చెబుతున్నాను అనుకున్నా పర్వాలేదు. ఒక మేక ఉంది, ఆ మేకను ఆదివారం దాకానే పట్మని దరికేశాడు, కట్టికాడు దుర్మార్గుడు తురకాడు. దాని తలకాయ వేళ్లాడు కట్టాడు. చచ్చిపోయిన మేక తలకాయని, మేక మాంసాన్ని ఆదివారం నాడు నీ ఇంట్లోకి తీసుకొచ్చి నీ మొహం తగలే నువ్వు వండుకు తింటున్నావా లేదా? మనిషి శవం ఆ శవం కంటే నీచమా? నేను తిట్టాను అనుకోండి, మీరు ఏమనుకోండి. పాపం చేప చచ్చిపోతే ఆ చేపని ఇంట్లోకి తీసుకొచ్చి శుభ్రంగా వండుకు తింటున్నావా? ఆవును చంపి దాని మాంసాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి వండుకు తింటున్నావు కదా, గొర్రెలు తింటున్నావు కదా. గొర్రె శవము కంటే, మేక శవము కంటే, చేప శవము కంటే, నువ్వు తినేటటువంటి ఇంకో పశువు శవం కంటే నీ ఇంట్లో వాడు ఎవడన్నా అపార్ట్మెంట్లో వాడు చచ్చిపోతే ఆ శవానికి తక్కువ. ఆదివారం వస్తే ఎన్ని శవాలు వస్తున్నాయి ఇళ్లలోకి. ఈ శవాలన్నీ తెచ్చుకుంటున్నావా? మనిషి అంతకంటే ఉత్తముడేనా? మనిషి ప్రాణానికి విలువ ఉందని నువ్వే ఒప్పుకుంటావు కదా. మనిషిని చంపితే హత్య కదా. ఆ మనిషిని నీ ఇంట్లో ఉండడమే చచ్చిపోయాక అంటే నువ్వు ఎంత అపరాధం చేస్తున్నావో ఆలోచించు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ శవాల కంటే ఈ మనిషి శవం గొప్పదే. ఎటొచ్చి మీ కర్మ ఏంటంటే దాన్ని సరిగ్గా చెప్పేవాడు లేక చస్తే చాలా ఆ వ్యక్తిని కాకులు పొడిచినట్టుగా కొడిచేసి బయటికి గంటేయటం, ఇంకో తోటకి పొమ్మండం. దానికోసమేమో ఈ చచ్చిన వాడికి తద్దినాలు పెట్టడానికి, పెంట ప్రధానాలకి వేరే సత్రం పెట్టవలసి వస్తుంది. ఎంత పొరపాటు చేస్తున్నావు చూసారా మనం. శుచి కోసం స్నానం చేయమన్నారు తప్ప ఆ మనిషిని ఈడ్చిపారేయమన్నారా? ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, శవమునకు ఎప్పుడూ కూడా ఒక నమస్కారం చేయండి, ఆ శవాన్ని ఉంచనివ్వండి, శవాన్ని మొయ్యండి. మొయ్యడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అనాథ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభేత్. దిక్కులేని శవానికి సంస్కారం చేస్తే కోటి యజ్ఞముల ఫలితం వస్తుంది. అది పుణ్యం. ఇంక ఇక్కడ చచ్చినవాడు ఈ గొడవ, ఈ ఏడుపులు పక్కన పెడితే ఈ ఆత్మని ఏం చేశారో చెప్పాము. కింకర్లు పాశం వేసి లాగేశారు. ఆ ప్రాణం ఎంత ఉంటుంది? చచ్చిపోయిన వాడి బొట్టన వేలు అంత ఉంటుంది ఆ సమయంలో. చచ్చినవాడు వాడి బొట్టన వేలు అంత ఉంటే అంత. ఈ ఆత్మ ధగ 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 వెలిగిపోతూ ఉంటుంది, కాంతివంతమైనది. ఇది ఏదో ఒక ఆధారం లేకపోతే ఉండలేదట. అందుకని ప్రాణం బయటికి తీయగానే ఈ ప్రాణం గాల్లో ఎక్కువసేపు ఉండలేదు కనుక దీనికోసం యమకింకరులు ఏం చేస్తారు, తమతో పాటు ఒక నల్లని శరీరం తెస్తారు. అదొక భయంకర శరీరం. ఆ శరీరంలోకి ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి ప్రవేశపెడతారు. ఈ మానవ శరీరం పోయింది, ఇప్పుడు ఏమైంది? యాతనా శరీరంలోకి ఈ ప్రాణం వెళ్ళింది. ఆ యాతనా శరీరం లింగభేదం లేకుండా విచిత్రంగా ఉంటుంది. అది భయంకరమైన ఆకారం, నల్లని ఆకారం. అది దాని మెడకి తాడేసి ఈ ప్రాణిని ఈ యాతనా శరీరంలో ఉంచి ఈడ్చుకుపోతారు. ఈ యాతనా శరీరం ఇంతకుముందు ఎంతమంది ధరించారో ఇప్పుడు వీడు ధరించాడు. అది దిక్కుమాలిన శరీరం. ఆ శరీరం వీడిది కాదు. ఎంతో పూర్వం అందులోనే ప్రవేశించి ఎవడో శిక్షలు అనుభవించాడు. ఇప్పుడు అది వెకేట్ అయిపోయింది. ఫ్లైట్లో సీట్ లాంటిది అది. ఈ సీట్లో ఇప్పుడు వీడు కూర్చున్నాడు. ఈ ఆత్మ అందులోకి జరగానే ఈ ఆత్మకి ఈ శరీర బాధలన్నీ తగులుతాయి. అందుకని ఈడ్చుకుపోతుంటే బాబోయ్ బాబోయ్ అంటాడు, మంచినీళ్ళు అంటాడు, ఏడుస్తాడు, ఆకలి అంటాడు. అక్కడ పద్మాకర్ గారి పురాణ ప్రదేశం కాదు కదా, అందుకని టీ డబ్బాలు ఉండవు. వీడు అంత ఏడ్చినా ఆ ఒక్క టీ ఎవరు. వీడు అక్కడికి వెళ్ళాక కూడా అయ్యో టీ అయ్యో టీ అంటాడు. టీ అంటున్న ఒక్క టీ ఇచ్చుకుంటూ వాడు తీసుకుపోతారు తప్ప టీ తాగనివ్వరు, మంచినీళ్ళు ఇవ్వరు, తెగ ఏడిపించేస్తారు. పైగా ఆ మార్గం అంతా అతి భయంకరమైన మార్గం. ఎర్రని చింతనిప్పుల్లాంటి రాళ్ళు కాలిపోతూ కనపడతాయి. ఒక్క మొక్క ఉండదు.
మంచినీళ్ళు ఉండదు, ఇసుక ఎక్కువ, వేడి తట్టుకోలేక గిజగిజలాడిపోతాడు. బాబాబు ఏసీ వేయండి అంటాడు. నీ మొహం తగల, ఇది ఏసీ కంపార్ట్మెంట్ అనుకుంటున్నావురా, ఇది జనరల్ కంపార్ట్మెంట్ కంటే భీకరం రా. రైల్లో జనరల్ కంపార్ట్మెంట్లో లెట్రిన్లో ప్రయాణం చేసేవాడికైనా అంతో సువాసన వస్తుందేమో కానీ ఇక్కడ కుదరవు రోయ్ అని ఇడ్చుకుపోతారు. అప్పుడు గనక మన అదృష్టం బాగుండి, ఇక్కడ ఈ చచ్చినాడు అదృష్టం బాగుండి భూలోకంలో వాడి వారసులు నువ్వులు నీళ్లు విడిచిపెట్టారంటే, దీపారాధన అక్కడ చేశారంటే అప్పుడు వీడికి దాహం తీరుతుంది, చల్లగాలి తగులుతుంది. అందుకని అన్నమాట ఎప్పటికప్పుడు చావగానే శవం చుట్టూ నువ్వులు తల్లి తిలోదకాలు విడిచిపెడతారు. బంధువులిచ్చు బహు తిలోదక ప్రకారంబుల ప్రశాంతిం పొందుచును అని అందుకే పద్మపురాణం చెబుతోంది. ఈ బంధువులు తిలోదకాలు విడిచిపెడితేనే వాడికి సుఖం, లేకపోతే ఆ ఆత్మ ఏడుస్తాడండి బాబు. ఇప్పుడు అర్థమైందా మీకు? అందుకే ఎవడన్నా చచ్చిపోతే వాడికి మోక్షం వస్తుందో లేదో తెలియకపోతే వాడి పేరు మీద భాగవత సప్తాహం చేయించండి రా, వాడు బాగుపడతాడని ఇందుకు చెబుతున్నాం. ఒక్క భాగవత సప్తాహమే ఆ దుర్మార్గుడు ఎటువంటి పాపాలు చేసినా లేక వాడు పుణ్యాత్ముడైనా వాళ్ళందరినీ వైకుంఠానికి పంపుతుంది. వాళ్ళకి సక్రమంగా పిండ ప్రదానం జరగకపోయినా వాళ్ళు సుఖపడతారు, లేకపోతే కష్టమే తప్పదు. ఈ విధంగా దారిలో పెడుతూ నానాయాతన పడిపోయి గొంతెండిపోయి బాబోయ్ బాబోయ్ అంటూ ఉంటే ఏమీ దొరకవు అక్కడ. ఆ సమయంలో అలా పోతున్న ఈ పిచ్చాడికి వైతరణి నదిలో ఒక నది కనపడుతుంది. ఈ వైతరణి నది చీము, నెత్తురు, రాళ్ళు, కత్తులు, దుర్వాసనతో కూడిన చేపల పొలుసులు, కుళ్ళిపోయిన ఎముకలు ఇవన్నీ అందులోనే ఉంటాయి. కబేళాలో ఉన్న చెత్త అంతా అందులోనే ఉంటుంది. ఇక్కడ గనక ఈ చచ్చిపోయిన వాడి పేరు మీదుగా ఒక గోదానం చేస్తే అప్పుడు ఆ గోవు ఒక తోక వాడికి అందిస్తుంది. ఆ తోక మీద కూర్చొని అవతల గడతాడు వాడు. అందుకే గోదానం చేస్తే గోపుచ్చ రూపేణ తరిష్యతి. ఆవు తోక రూపంతో అనగా ఆవు తోక అవలంబనగా ఆలంబనగా ఊతగా చేసుకుని వైతరణి దాటుతాడు. వైతరణి దాటాలంటే తెచ్చాక పాపాత్ముడికి ఒకటే మార్గం. పాపాత్ముడికి నేను చెప్పేది, పుణ్యాత్ములమైన మనం ఎలాగో వైకుంఠానికి కడతాం. మీరు నా పురాణం ఇలా శ్రద్ధగా విన్నంతకాలం మీరు యమకింకరుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, సరదా పుట్టి చూడాలనుకుంటే తప్ప. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు నేను చెబుతున్నాను కాబట్టి ఇలా అన్నాను, కానీ పురాణం ఎవరు చెప్పినా పురాణం వినండి. ఈ పూటగా నేను చెప్తున్నాను కనుక ఈ గురించి చెప్పాను, నా గురించి చెప్పాను. అందువల్ల పురాణ శ్రవణం చాలా గొప్పది. ఇప్పుడు చెబుతున్నప్పుడు నిజమేనా అనిపిస్తుంది, కానీ భవిష్యత్తులో తెలుస్తుంది ఆ వ్యవహారం. అప్పుడు గురువుగారు ఎంత ఉపకారం చేశారండి మీరు అంటారు, కానీ వినడానికి నేను అక్కడ ఉండను. వెనకడికి ఒక కథ ఉంది. మా నాన్నగారు చెప్పేవారు. మా నాన్నగారు గణపురం అనే ఊళ్ళో ఎత్తరుగుల మీద రాత్రిపూట పడుకునేవారట. ఆ పక్కనే ఓ పిరికి కుటుంబం ఉండేది. ఆ పిరికి కుటుంబంలో ఓ ముసలావిడ ఉండేది. ఆ ముసలావిడికి అప్పట్లో ఇలా బాత్రూమ్ లోపల ఉండేవి కనుక రాత్రిపూట రోజుకు 3 సార్లు వెలుగు వచ్చేది. 3 సార్లు బయటికి రావాలి, వచ్చి లోపల ఉన్న నీళ్లు బయట విడిచిపెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళేది ఆవిడ. అందులో లోపల నీళ్లు విడిచిపెట్టడం అంటే చెప్పక్కర్లేదు కదా. ఇక పాపం ఆవిడకి ఆచమనం అంటే ఇష్టం, అల్పాచమనం అంటే. కానీ రాత్రిపూట బయటికి రావడానికి ఆవిడకి భయంగా ఉండేది. పిల్లలేమో లేవరు, వాళ్ళంతా గాఢంగా నిద్రపోతారు. సరే ఒక రోజున ఆవిడ మేస్టారో అంది ఆ అరుగు మీద పడుకుంటే. ఆయన వెళ్ళారు. కాస్త ఏం భగవాన్ని తోడు పిలవడం ఏంటి కర్మ, మరి ఏం చేస్తాం, సరే లేవమ్మా నీ బాధ నాకు తెలుసు నేను ఎక్కువ ఉంటాను అలా వెళ్ళన్నాడు ఆయన. ఆవిడ వెళ్ళింది. ఈవిడ అక్కడికి వెళ్ళగానే ఆ ఎదురింటి అరుగు మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఈవిడికేమో రోజు అక్కడ చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది కొన్ని కదలడుకోండి. ఏమండి ఇక్కడ కూర్చున్నారు ఏమిటంటే, కొంచెం అలా తిరగండి అంటే, లేదమ్మా నేను నాకు పెద్ద కళ్ళు కనపడం, నీ పన్ను కానిచ్చే అన్నాడు ఆయన. సరే పాపం పక్కకి వెళ్ళింది ఆవిడ. వచ్చి అరుగు మీద కూర్చున్న ఆయన దగ్గరికి వచ్చి, ఏమండి దెయ్యాలు ఉన్నాయంటారు కొందరు, లేవని కొందరు అంటారు, నాకు నమ్మకం లేకపోయినా భయం రాత్రి అయ్యేసరికి, అందుకే బయటికి రాలేక అందరినీ తోడు రమ్మంటాను, ఇంతకీ అసలు నిజానికి దెయ్యాలు ఉన్నాయంటారా అందే అరుగు మీద కూర్చున్న ఆయనతో. బతికున్న రోజుల్లో నేను నమ్మలేదని మాయమైపోయాడు ఆయన. బతికున్న రోజుల్లో నేను నమ్మలేదని డామని మాయమైపోయాడు. ఇవి డామని నెట్టారో అని పడిపోయింది. చలపతిరావు గారిని పడిపోయింది. ఈయన వచ్చి మళ్ళీ అక్కడ నీళ్లు ఉన్నాయి, అవి ఆవిడ నీళ్ళు ఎవరి నీళ్ళు తెలియదు కానీ మొత్తం మీద మొహం మీద రోజు లేపి లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత వాడు బయటకు వస్తే ఒట్టు జరిగింది విధంగా. కాబట్టి అరుగు మీద కూర్చున్నవాడు మాయమైపోయాట. బతికున్న రోజుల్లో నేను కూడా దెయ్యాలు ఉన్నాయని నమ్మలేదు అని మాయమైపోయాడు. కాబట్టి ఇప్పుడు ఈ బతికున్న రోజుల్లో నమ్మరు.
రేపు పొద్దున్న అయిపోయిన తర్వాత ఎంత గింజుకున్నా కుదరదు. అందుకని ఇప్పుడు మీ అందరికీ ఎంత లాభం అంటే శరీరం విడిచిపెట్టాక హాయిగా ఏ స్వర్గానికో వెడుతున్నప్పుడు మా గురువు గారు చెప్పారండి 2025 జూన్ 22వ తారీఖు నాడు ఆదివారం నాడు పొద్దుట 11:30 ఆ టైంలో చెప్పారండి. కరెక్ట్గా 11:30. టైం చూసుకోలేదు కానీ అయినా ఆ టైంలో చెప్పారండి. అదంతా నిజమేనండి. ఆనాడు ఆయన పురాణం విన్నాం, ఇలా మనం పెడుతున్నాం అని మీరు అనుకుంటారు. మీ పక్క నుంచి ఇంకోటి పెడుతూ ఉంటాడు. వాడు నువ్వు చెప్పావు, నీ మాట వినలేదు. పద్మాకర్ గారి పురాణానికి రాకుండా ఆదివారం నాడు 11:30కి నేను వెళ్ళి ఎండ్రేలు నమ్ముతున్న వాడి దగ్గరికి వెళ్ళి ఎండ్రేలు తెచ్చుకుని పులుసు పెట్టుకు తాగాను. ఇక్కడ వీళ్ళు నన్ను గొలుసేసి మెడకు లాగేస్తున్నారు. ఆనాడు తాగింది పులుసు, ఇప్పుడు నా మెడలో గొలుసు, నీకు అంతా ముందే తెలుసు అని వాడు ఏడుస్తాడు. కాబట్టి నాయనలారా, ఇవన్నీ శాస్త్రములు అద్భుతమైనవి. ఇవి కొన్ని అనుభూతులు నేను నిజంగా ప్రాక్టికల్గా చూసి కూడా చెబుతున్నాను. ఏది ఆమెనా మొత్తం మీద నరక మార్గం ఎంత భయంకరం. ఇప్పుడు అర్థం మీద గోదానాదులు ఇలాంటి పవిత్ర కార్యక్రమములు వైతరణిని తాటింపజేస్తాయి. ఇక దారిలో చెప్పాడండి, మహోక్షంబుల చేతను మహాశృంగంబులకు మహిషంబుల చేతను విషోల్బణంబులకు వ్యాళంబుల చేతను వికటాక్షులకు రాక్షసుల చేతను భయంకరంబులకు డాకినీ గణంబుల చేతను దుర్వారంబులకు వ్యాధుల చేతను ఇక్కడి నుంచి తెగవర్ణన చేశారు. దారిలోట పెద్ద పెద్ద కొమ్ములున్న ఎద్దులు ఉంటాయి, అడవి ఎద్దులు. అవి అడవి దున్నపోతులు, పెద్ద పెద్ద కోరలున్న రాక్షసులు, డాకినీ గణాలు, భయంకర విషసర్పాలు. ఇవి కాటేసి పొడిచి కొళ్ళగొడిచి తన్ని ఏడిపిస్తూ ఉంటాయి. మధ్యలో రోగాలు అటట. అక్కడ కూడా కోవిడ్ రోగం ఇలాంటి రకరకాల రోగాలన్నీ ఉంటాయి. ఈ రోగాలన్నీ అనుభవిస్తుంటారు. మధ్యలో వాంతులు చేసుకుంటూ ఉంటాడు, మహాబాధపడుతూ ఉంటాడు. పిడుగులు పడతాయి అక్కడ, ఈ మెరుపు తీగల మీదకు వస్తూ ఉంటాయి. క్షుత్తు పిపాస, ఆకలి దాహం, వీటితో వివసులైపోతారు, హాహాకారాలు చేస్తారు. దుఃఖంతో వెడతారు యమకింకరుల దగ్గరికి. ఆ యమకింకరులు చివరికి యమధర్మరాజు గారి దగ్గరికి తీసుకెడతారు. ఆ యమకింకరులు తీసుకురాగానే యమధర్మరాజు గారు చిత్రగుప్తుడు విచిత్రగుప్తుడు మొదలైన వాళ్ళని పట్టుకుని వీడేం చేశాడని అడిగితే అన్నీ చెప్తారట వాడు. ఆ రోజు ఈ పాపం చేశాడు, ఈ రోజు ఈ పాపం చేశాడు. భలేగా ఉంటుందండి అది. కంప్యూటరు, ఈ దిక్కుమాల కంప్యూటరు డేటా పాడు చేయొచ్చు మనం. అక్కడ బేటా దాన్ని ఎవ్వడూ పాడు చేయలేడు. ఏ మూల ఎక్కడ ఏం చేసామో చెప్పేస్తారు వాడు. రహస్యంగా గురువుగారికి తెలియకుండా అప్పర్ బెర్త్ మీద కూర్చుని ఆయనకి పెట్టకుండా జంతికలు తిన్నవాడు కూడా జంతికలు తిన్నాడు రాసేస్తారు అక్కడ. ఇంకేముంది, దక్షిణ ఎక్స్ప్రెస్లో 29వ తారీఖు నాడు రాత్రి ఎక్కిన వీడు అప్పర్ బెర్త్ ఎక్కెను, కింద కూర్చున్న గురువు గారికి తెలియకుండా మైసూరుపాకము జంతికలు నోట్లు వేసుకుని అని తిన్నాడు అని రాసేస్తారు. ఓరి దుర్మార్గుడు, గురువు గారు కింద ఉంటే కనీసం ఒక్క జంతిక ముక్క కూడా పెట్టకుండా గొంతుకులో వేసుకుంటావా, మైసూరుపాకం తింటావా అని అవి కూడా చెప్పేస్తారండి వాళ్ళు. తర్వాత ఈ దుర్మార్గుడికి శిక్షలు వేసేటప్పుడు ఆ శిక్షలు వీడు అనుభవించలేక అయ్యయ్యో భూలోకంలో ఉన్నప్పుడు వడియాలు అప్పడాలు హాయిగా తినేవాడిని, ఇక్కడ లేవని ఏడుస్తాడు. ఇక్కడ నుంచి అప్పడాలు వడియాలు పట్టుకెళ్ళడం కుదరదు అనుకోండి. సూర్యకాంతం అంటే పట్టుకెళ్ళింది యమగోల్లో, మీరు పట్టుకెళ్ళలేరు. కొంగు గట్టి పట్టుకుపోదాం అనుకుంటారేమో, నో పార్సిల్స్ అక్కడ. ఈ విధమైన అతి భయంకరమైన శిక్షలు అనుభవించగా అప్పటికో వాడు విముక్తి పొందుతాడు అని. ఈ విధంగా ఇటు స్వర్గము పాపము నరకము మొదలైనవి పుణ్యకర్మలు ఇవన్నీ యయాతి గారికి మాతలు చెప్పగా అంతా విన్నాక ఎందుకు వచ్చిందండి, నేను ఏ పాపము చేయలేదు, హాయిగా పవిత్రంగా ధర్మంగా నడుచుకుంటున్నాను, శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వస్తే స్వర్గం నుంచి మళ్ళీ భూమికి రావాలని చెప్పావు, కాబట్టి ఈ శరీరం నేను విడిచిపెట్టను, భూలోకమే స్వర్గంగా చేసుకున్నాను. ఇన్ని విని ఆఖరిని రాను బొమ్మన్నాడు ఆయన. ఈ ఎల్ఐసి ఏజెంట్లు వస్తారు మన ఇంటికి, రాగానే కాలక్షేపంగా ఒకడు కూర్చున్నట్ట, ఒకడు దొరికాడు. వీడి చేత పాలసీ చేయించాలని ఆయన అనుకున్నారు. ఏమేం పాలసీలు ఉన్నాయి అన్నాడు ఆయన. ఆయనకి ఎందుకంటే 3 గంటల టైం ఉందిట, అందుకని ఏమేం పాలసీలు ఉన్నాయి ఇంకా ఆయన మొదలెట్టాడు. అదేదో జీవన భ్రాంతి, జీవన దాంతి, జీవన శాంతి అవేవో పాపం చెప్పాడు. 3 గంటలు అదే దీనివల్ల ఏమొస్తుంది, ఈ 3 గంటలు విని అంతా అయిపోయాక ఆకన్నా టైం అయిపోయింది, ఇక మీరు వెళ్ళండి అన్నట్ట. ఇదేంటంటే 3 అవర్స్ చెప్పించుకున్నారు కదా అంటే కాలక్షేపాల కోసమే అన్నట్ట. ఈయన ఉసురుకుని వెళ్ళిపోయాడు. కొంతమంది అంతే, అన్నీ విన్నాక చచ్చిన ఒక్క పాలసీ కూడా చేయడు. అలాగే బట్టల షాప్ కడతారు. ఆ బట్టల షాపులో మొత్తం చీరలన్నీ తీయించింది ఒక ఆవిడ.
మధ్యాహ్నం 3ంటికి రాత్రి 9 దాకా ఆ చీర ఈ చీర అన్నీ అయ్యాక నెక్స్ట్ వస్తానని వెళ్ళిపోయింది. అలాగా మాతలి ద్వారా కర్మలన్నీ విన్నాడు ఈయన, సమస్తం విన్నాడు. అన్నీ అయిన తర్వాత నేను స్వర్గానికి రాను పో అన్నాడు. అనుటయు యయాతి ఇట్లనియను మాతలి విడువనొల్లనే నీ కాయంబును దీని వలన పుణ్యంబును సంపాదించి మహిమమును పొందుట చేయను. ఇన్ని బాగానే ఉన్నాయి, అన్నీ చెప్పాడు. మీరు ఉన్నారు కదా మొత్తం. మాతలి యయాతి గారికి సమస్తం చెప్పాడు. అన్నీ విని ఇప్పుడు ఈ శరీరం పవిత్రమైనది, పుణ్యంతో ఆర్జించినది, ఎన్నో మహిమలు కలిగినది. ఇది చూస్తే ఇంద్రుడికి కూడా భయం కలిగింది అంటున్నారు. భూలోకం అంతా స్వర్గంగా మారిపోయింది. అటువంటిప్పుడు ఈ శరీరం విడిచిపెట్టి చచ్చి నీ లోకానికి రావడం వల్ల ఉపయోగం ఉంది. కొంతకాలం అయ్యాక మళ్ళీ మీరు పుణ్యం క్షీణించింది, భూలోకానికి పొమ్మంటారు కనుక నేను ఇక్కడే ఉంటాను. నేను కానీ నా నగరంలో నా పరిపాలనలో ఉన్నవాళ్ళు కానీ ముసలితనం లేక, వార్ధక్యం లేక, రోగాలు లేక ఎప్పుడూ నవయౌవనంతో ఉంటున్నాం కదా. అందులో కొడుకు యొక్క యౌవనం పొందేడుగైనా అప్పటి నుంచి ధర్మంగా పరిపాలిస్తూ ఉంటే మొత్తం ఆయన పరిపాలనలో ఉన్న వాళ్ళందరికీ జరామరణాలు లేవు. అందుకని మేము సుఖంగా ఉన్నాం హో అన్నాడు ఆయన. అన్నిటికీ మించి నాకు కృష్ణుడి యొక్క నామం చాలు, నిరంతరం కృష్ణ కృష్ణ వాసుదేవ అంటూ కృష్ణనామస్మరణం చేసి తరిస్తాను అనగానే తెల్లబోయి యయాతి 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 ఇంత చెప్పిన తర్వాత స్వర్గానికి రావా, ఈ రథం తోలుకు పోవలసిందేనా అన్నాడు మాతలి. అంతే పొమ్మన్నట్ట. ఈయన వెళ్ళి ఇంద్రుడికి ఆ విషయం చెప్పగానే ఇంద్రుడు తలపట్టుకున్నాడు. వీడిని పైకి తీసుకొచ్చేసి వాడి వల్ల ప్రమాదం లేకుండా చూసుకుందాం అనుకుంటే వీడు మళ్ళీ మొదలుకు వచ్చింది వ్యవహారం అని. ఇది ఒక అద్భుతమైన కథ అండి. సాయంత్రం ఈ తక్కిన మలుపులన్నీ విందాం. కేశవనామా శ్రీహరి కేశవనామా మధురిపు తారక నామా శ్రీహరి కేశవనామా శ్రీహరి కేశవనామా మధురిపు తారక నామా శ్రీహరి కేశవనామా. మాధవ నిన్నే మదిలో తలచి మాధవ నిన్నే మదిలో తలచి కానలలో నా కాపురమున్న కానలలో నా కాపురమున్న కొలిచెటి వారికి కొరతేమి రాదు కొలిచెటి వారికి భేదములేవి రాని రావు భేదములేవి రాని రావు కోరిన వరములనన్నీ వసగడి వాడవు కావా శ్రీహరి కేశవనామా శ్రీహరి కేశవనామా మధురిపు తారక నామా శ్రీహరి కేశవనామా. దారుణమైన దారుణమైన బాధలనైనా దారుణమైన తునిమెడి బాణము నీ తిరునామము తునిమెడి బాణము నీ తిరునామము భాగ్యములందు పెను బాధలందు భాగ్యములందు పెను బాధలందు దాసుల నీవు వీడవు స్వామి దాసుల నీవు వీడవు స్వామి నీ శుభ పదముల సేవా కవచము వంటిది కాలా శ్రీహరి కేశవనామా శ్రీహరి కేశవనామా శ్రీహరి కేశవనామా మధురిపు తారక నామా శ్రీహరి కేశవనామా శ్రీహరి కేశవ
శ్రీహరి కేశవనామ. ఎక్కడ పోయాలో కూడా చెప్పండి ఒకసారి.